2024 ఎన్నికల తర్వాత పాత పెద్దారెడ్డిని చూస్తారని తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 4 నెలల తర్వాత తన అసలు రూపం చూస్తారని మళ్లీ ఫ్యాక్షన్ మొదలు పెడతానంటూ హెచ్చరించారు. 2024 ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా తన ప్రత్యర్థులను వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆస్తులు తాను దోచేస్తున్నానంటూ తనపై కరపత్రాలు వేసి అసత్య ప్రచారం చేస్తున్నారని విరుచుకుపడ్డారు. తన రాజకీయ ఉనికి కోసం జేసీ ప్రభాకర్ రెడ్డి అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. రాబోయే రోజుల్లో తాడిపత్రి నియోజకవర్గంలో ఉన్న చీడ పురుగులను ఏరేస్తానని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ధ్వజమెత్తారు. ఒక వాతావరణం తాడిపత్రిలో 30 సంవత్సరాల నుండి ఏకఛత్రాధిపత్యంగా అక్కడ ఉంటే హింస చూడలేకనే ఒక మార్పు తేవాలనే నేను మార్పు తెచ్చినా తప్ప ఏరే విధంగా అనేది ఏం లేదు. ఇంకా నన్ను దావుంటి పోయేవాడు కూడా అనామకుడు కూడా కాలుతుందంత అంటే తన్నిచ్చుకుంటే అంత సాహసం అయితే నేను చేయలేను. తిరిగి కొట్టే సాహసం కూడా నాకు ఉంది. నేను ఆ వేట మొదలు పెట్టినప్పుడు తట్టుకునే శక్తి అవతలని కూడా ఉండాలి. ఏ పార్టీ వచ్చినా కూడా నేను మొదలు పెడతా. ఇప్పుడు కూడా చెప్తాను, ఇది మెన్షన్ చేసుకోండి. తెలుగుదేశం కాదు, వైఎస్ఆర్ కాదు, జనసేన కాదు, ఏ పార్టీ వచ్చినా ఎలక్షన్ అయిపోయినాక 2-3 నెలల్లో నేను వేట మొదలు పెడతా. అది కూడా కనుక్కోండి. భయపడుకోకుండా ఎదుర్కొంటాడో భయపడి ఊరుకుంటాడో అది నేనే మా గవర్నమెంట్ వచ్చానే నేను ఎదుర్కొంటా అని చెప్పడం లేదు కదా. ఏ గవర్నమెంట్ వచ్చినా 4 నెలల తర్వాత నేను మొదలు పెడతా, చేతనైతే ఎదుర్కో అని చెప్తాడా. అది నేను వీడు మాట్లాడుతా ఆడని ఏదో నాకు ఇబ్బంది జరుగుతుందని నేను అనుకోలే. ఒక వాతావరణం తాడిపత్రిలో 30 సంవత్సరాల నుండి ఏకఛత్రాధిపత్యంగా అక్కడ ఉంటే హింస చూడలేకనే ఒక మార్పు తేవాలనే నేను మార్పు తెచ్చినా తప్ప ఏరే విధంగా అనేది ఏం లేదు. ఇంకా నన్ను దావుంటి పోయేవాడు కూడా అనామకుడు కూడా కాలుతుందంత అంటే తన్నిచ్చుకుంటే అంత సాహసం అయితే నేను చేయలేను. తిరిగి కొట్టే సాహసం కూడా నాకు ఉంది. నేను ఆ వేట మొదలు పెట్టినప్పుడు తట్టుకునే శక్తి అవతలని కూడా ఉండాలి. ఏ పార్టీ వచ్చినా కూడా నేను మొదలు పెడతా. ఇప్పుడు కూడా చెప్తాను, ఇది మెన్షన్ చేసుకోండి. తెలుగుదేశం కాదు, వైఎస్ఆర్ కాదు, జనసేన కాదు, ఏ పార్టీ వచ్చినా ఎలక్షన్ అయిపోయినాక 2-3 నెలల్లో నేను వేట మొదలు పెడతా. అది కూడా కనుక్కోండి. భయపడుకోకుండా ఎదుర్కొంటాడో భయపడి ఊరుకుంటాడో అది నేనే మా గవర్నమెంట్ వచ్చానే నేను ఎదుర్కొంటా అని చెప్పడం లేదు కదా. ఏ గవర్నమెంట్ వచ్చినా 4 నెలల తర్వాత నేను మొదలు పెడతా, చేతనైతే ఎదుర్కో అని చెప్తాడా. అది నేను రైట్. ఇక కేతిరెడ్డి పెద్దారెడ్డికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా అనంతపురం కరెస్పాండెంట్ రామాంజనేయులు అందిస్తారు. రామాంజనేయులు. సునీత, తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి అక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య చాలా కాలం నుంచి కూడా వైరం నడుస్తుంది. అయితే మున్సిపాలిటీ అభివృద్ధి విషయంలో ఎమ్మెల్యే అడ్డుపడుతున్నాడని, తాడిపత్రి అభివృద్ధిలో దాదాపుగా ఇదే జేసీ ప్రభాకర్ రెడ్డి అడ్డుపడుతున్నారు అని చెప్పేసి ఇద్దరి మధ్య చాలా రోజుల నుంచి వాదోపవాదాలు, ర్యాలీలు, తర్వాత కరపత్రాలు వేసుకొని కూడా చాలా వరకు గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఇదే నేపథ్యంలోనే ఈయన కూడా ఇవాళ అనంతపురంలో మీడియాతో మాట్లాడుతూ తాను ఇంకా సహనం కోల్పోయినానని, ఇంకా క్షమించే ప్రసక్తే లేదని, రాబోయే 4 నెలల్లో ఖచ్చితంగా తన ప్రతాపం ఏదో చూపిస్తానని, నాలో మరో పెద్దారెడ్డి బయటికి వస్తాడని చెప్పేసి ఆయన పరోక్షంగా హెచ్చరించడం జరిగింది. ఫ్యాక్షన్ అంటే ఎట్లుంటుందో జేసీ ప్రభాకర్ రెడ్డికి మరొకసారి చూపిస్తానని చెప్పేసి కూడా హెచ్చరించడం జరిగింది. అయితే వచ్చే ప్రభుత్వం ఏదైనప్పటికీ కూడా తాను మాత్రం ఖచ్చితంగా తన శత్రువులు మాత్రం వదిలే ప్రసక్తే లేదని చెప్పేసి స్పష్టం చేశారు. అయితే తిరిగి తాను ఎమ్మెల్యేగా పోటీ చేసినా లేకపోతే ఓడిపోయినప్పటికీ కూడా శత్రువుని మాత్రం వదిలిపెట్టను, ఖచ్చితంగా అంతం చేస్తానని చెప్పేసి ప్రత్యక్షంగా మీడియా ముందు ఆయన తెలియజేయడం జరిగింది. అయితే దీని మీద మాత్రం జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంకా ఇంతవరకు స్పందించలేదు. అయితే ఖచ్చితంగా ఆయన స్పందిస్తారు. అయితే ఇదే సందర్భంలోనే ఒకసారిగా మరో తాడిపత్రిలో రాజకీయం మరొకసారి వేడెక్కిందని